మా అక్క వాళ్ళ పెద్ద పాప స్వరూప, యాదగిరిగుట్ట ఇవి వీళ్ళందరూ అనుకుని అక్క చెల్లెళ్ళు వీళ్ళందరూ ప్రతి సంవత్సరం వెళ్ళొస్తారండి. ఈ సంవత్సరం ఏం చేశారంటే జ్యోతక రామేశ్వరము అటు వెళ్ళొద్దామా అంటే సరే అమ్మా వెళ్ళొద్దాము అన్నాను. రామేశ్వరం అరుణాచలం చూసొద్దాం అనుకున్నాం కానీ రిజర్వేషన్ దొరకక వెళ్ళలేదన్నమాట. సరే యాదగిరిగుట్ట వెళ్ళొద్దామా అంటే సరే అమ్మా నేను కూడా వస్తానులే అనేసి అనగానే ఇంకా నేను వస్తానన్న తర్వాత వాళ్ళకి సంతోషమే సంతోషం అనమాట. కాబట్టి ఇలా ప్లాన్ చేసుకుని వెళ్ళొచ్చాము. కాబట్టి ఇంకా బయలుదేరామండి. మొన్న 16th వెళ్ళి 16th యాదగిరిగుట్ట, 17th స్వర్ణగిరి, సురేంద్రపురి అవి చూసుకుని దగ్గరలో లోటస్ టెంపుల్ అవి చూసుకుని వచ్చాము. వచ్చేటప్పుడు నాకు ఇష్టమైన కందనకాయ కర్రీ తీసుకొచ్చారనమాట. ఇంకా వెళ్ళేటప్పుడు ఒక్కొక్కరం ఒక్కొక్క వంట చేసుకొని తీసుకొని వెళ్ళాము. ఫ్రైడే రోజు నేను రైస్ తినను ఈవినింగ్, కాబట్టి పూరిలోకి ఇంకా ఆ కందనకాయ కర్రీ చేసుకొని వచ్చింది అనమాట అక్క వాళ్ళ పాప. చాలా స్పైసీగా చేసుకొని వచ్చింది. ఎన్ని రోజులైందో, రోజులు కాదు నెలలే అయ్యిందనమాట. దగ్గర సంవత్సరం అయ్యి ఉంటుంది దగ్గరగా కందనకాయ కర్రీ నేను తినక. కాబట్టి వచ్చేటప్పుడే చెప్పానమాట తీసుకొస్తానంటే మంచి స్పైసీగా చేయమ్మా అంటే ఒకటేమో కారం లేకుండా చేసింది, ఒకటేమో నా గురించి కారం చేసి తీసుకొచ్చింది అనమాట. మేము ఇంకా అక్కడ హోటల్కి తీసుకున్నాము. అక్క వాళ్ళ పిల్లలు వీళ్ళు మేమేమో మా సుజ మేము మా చిన్నయ్య వాళ్ళు మేమేమో వెళ్ళేటప్పుడు క్యాబ్లో వెళ్ళాము. అక్క వాళ్ళ పిల్లలు వీళ్ళు ట్రైన్లో వచ్చారు. మేము వెళ్ళిన తర్వాత వచ్చారనమాట. లేట్ అయింది కొంచెము. ఇంకా నైట్ దర్శనం చేసుకున్నాం. దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఇది తింటున్నాం, నైట్ డిన్నర్ అనమాట. ఇదేంటంటే ఇంకా 2 రూమ్స్ బుక్ చేశారనమాట. ఒకటేమో మేము లేడీస్ ఉండడానికి, ఇంకోటి జెంట్స్. ఇంకా జెంట్స్ పనులు వాళ్ళందరూ కలుసుకున్నారంటే ఇంకా వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి కదా, అన్ని రకాలు అవి ఇవి అని. కాబట్టి ఇంకా వాళ్ళకి సెపరేట్ మాకు సెపరేట్ అనమాట. ఇంకా చక్క రూమ్స్ కూడా బాగున్నాయి. హాల్లోనే ఉన్నామన్నమాట. ఎంత కూల్గా ఉందో, ఎంత ఏసీ బుక్ చేసినా కూడా రూమ్లో అస్సలు ఆ బెడ్ పైన పడుకోవడం అదంటే ఏంటో నాకు ఇష్టం ఉండదు. ఇలా హాల్ అది ఉంటే బాగా అనిపిస్తుంది పడుకోవడానికి. కాబట్టి ఇంకా మేము అందరం ఇక్కడ పడుకున్నాం. పిల్లలందరూ బెడ్ ఏసీ దగ్గర ఉన్నారనమాట. కానీ చాలా కూల్గా ఉంది, బాగుంది. ఎన్ని రకాలు తీసుకెళ్ళామండి అసలు. నేనైతే చాలా రోజులైంది కదా కందనకాయ కర్రీ తిని, చాలా ఎంజాయ్ చేశాను తిండిని. కానీ నాకేంటంటే కందనకాయ కర్రీ రైస్లో తింటేనే ఇష్టం. ఈ పూరీలు, పులకాలు, చపాతీలు ఇలాంటి వాటిలో నాకు ఇష్టం ఉండదు. ఇంకా వస్తా అన్నారండి ఫ్యామిలీలో, కానీ కొంచెం వీలు పడక రాలేదు. అందరూ వెళ్ళొస్తారు వీళ్ళు ప్రతి సంవత్సరం. ఒక 20 మంది వరకు వెళ్ళొస్తారనమాట అక్క చెల్లెళ్ళు వీళ్ళందరు ఫ్యామిలీస్తో. మేమైతే ఈ ట్రిప్పుని చక్కగా చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట.